ఇంట్లోనే ఉంటూ బయటికెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఉండి చక్కగా చేసుకునే బిజినెస్ ఏదో ఉందంటే ఫ్యాన్సీ బిజినెస్ అండి. నేను లాస్ట్ వీడియోలో బ్యాంగిల్స్ గురించి ప్రతి ఒక్కటి కూడా పీస్ టు పీస్ వివరంగా చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈరోజు నేను చెప్పబోయేది ఫ్యాన్సీ బిజినెస్లోనే కొన్ని ఐటమ్స్, తక్కువ బడ్జెట్లోనే తెచ్చుకున్న ఐటమ్స్ ఎలా సేల్ చేసుకోవచ్చు, ఎక్కడ దొరుకుతాయి, ప్రతి ఒక్కటి కూడా ప్రైస్తో పాటు వివరంగా మీతో షేర్ చేసుకుంటాను. ఈ బిజినెస్కి కోట్లలోని పెట్టుబడి అవసరం లేదు, లక్షల్లో పెట్టుబడి అవసరం లేదు, కేవలం వేళ్ళు మాత్రమే. అంటే మన దగ్గర 5,000 నుంచి 10,000 వరకు ఉంటే సరిపోతుందండి. తక్కువ బడ్జెట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న బిజినెస్ని ఎలాగా మనము గ్రోత్ చేసుకోవాలో కూడా కొన్ని టిప్స్తో పాటు ఈరోజు మీతోటి చాలా వివరంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. నా కలెక్షన్ అయితే 1 డే కలెక్షన్ 5 నుంచి 10,000 వరకు వస్తుంది అండి సుమారుగాన. ఈరోజు నేను 7,200 చిల్లర దాకా సంపాదించాను. ఆ బడ్జెట్ని తీసుకొని వీక్లీ వన్ డే బడ్జెట్ని తీసుకొని నేను కలెక్షన్కి వెళ్తానండి. మొత్తం వీక్ అంతా కూడా మనకి ఏమేమి కావాలా అని చెప్పి 3 days మాత్రం కలెక్షన్కి వెళ్తాను, 3 days ఏమో మనీ సేవింగ్కి అలా వదులుకుంటానండి. ఈరోజు నేను తీసుకొచ్చింది 6,800 చిల్లర ఐటమ్స్ తీసుకొచ్చానండి. నాకు వాంటెడ్ ఉన్నవి అంటే నాకు కొంచెం తక్కువగా ఉన్న ఐటమ్స్ తీసుకొచ్చాను. వాటిని ప్రైస్తో పాటు చెప్తాను. బీట్రూట్ మీకు లాస్ట్ టైం చూపించాను, నాకు వెంటనే 1 వీక్లో సేల్ అయిపోద్ది అని అన్నాను. సేల్ అయిపోయిందండి. మళ్ళీ కొత్తగా కలుపుకున్నాను. ఇవన్నీ కూడా నేను మహాదేవి ఫ్యాన్సీ స్టోర్లో తీసుకొచ్చానండి. మీకు బ్యాగ్ ఇంతకుముందు చూపించాను కదా, ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ డీటెయిల్గాన దాని మీద రాసి ఉందండి. ఒకసారి మళ్ళీ మీకు అడ్రస్ కావాలంటే వీడియోని వెనక్కి తిరిగి చూడండి. ప్రతిదీ కూడా ఫోన్ నెంబర్తో పాటు ఈసారి పెట్టాను. మహాదేవి ఫ్యాన్సీ స్టోర్ అన్నది రాజమండ్రి మెయిన్ రోడ్లోని ఉంటుందండి. హోల్సేల్గా ఉన్నది, రిటైల్గా ఉన్నది కూడా ఉంటుంది. మీకు ఇప్పుడు చూపించింది హోల్సేల్ అండి. దానికి మీరు ఫోన్ చేశారంటే అడ్రస్ గురించి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు నన్ను. ఆ నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఫోన్ చేశారంటే అడ్రస్ డీటెయిల్గా మీకు షేర్ చేసుకుంటారు. రెగ్యులర్గా ఐటమ్స్ ఏవైతే నాకు సేల్ అవుతాయో ప్రతి ఒక్కటి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంట్లోనే ఉంటూ చక్కగా ఏదైనా బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటే కనుక ఒక్క నిమిషం కూడా ఆలోచించకండి, ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయండి. ఎందుకో తెలుసా, చాలా తక్కువ పెట్టుబడి, చాలా లాభం బాగా వస్తుందండి. పీస్ టు పీస్ కూడా లాభం గురించి కూడా చెప్తాను ఈరోజు మీతో. ఇవైతే నార్మల్ ఫ్లవర్ క్లిప్ అండి, స్టోన్ ఫ్లవర్ క్లిప్పు. మనకి క్లిప్ వచ్చి ఎంత పడుతుందంటే 156 రూపాయలండి మొత్తం షీట్ అంతా ఇలాగా. ఈ ఫ్లవర్ క్లిప్లోని ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి చిన్న ఫ్లవర్ వచ్చి. దీన్ని మనకి పీస్ లెక్క చూసుకుంటే 156 డివైడెడ్ బై 12 ఈక్వల్ టు మనకి ఇప్పుడు 13 రూపాయలు పడ్డది. అంటే పీస్ వచ్చి ఒక్క ఫ్లవర్ పీస్ వచ్చి మనకి 13 రూపాయలు పడ్డది. ఇంచుమించు పల్లెటూరులో అయితే 30 రూపీస్కి అలా సేల్ చేసుకోవచ్చు, సిటీలో అయితే 20 రూపీస్కి అలా సేల్ చేసుకోవచ్చు. ఏంటక్క డిఫరెంట్ పల్లెటూరుకి సిటీకి అని అనుకోవచ్చు. అంటే సిటీలో ఎక్కడ పడితే అక్కడే షాపులు ఉంటాయి కాబట్టి మనం అన్న రేటు కన్నా కస్టమర్కి అన్న రేట్ ఇస్తేనే కొంచెం మనల్ని వెతుక్కుంటూ వస్తారు. పల్లెటూరుల విషయానికి వస్తే అక్కడ షాపులు ఉండవు, దూరం నుంచి ట్రావెల్ చేసుకొని వచ్చి తీసుకెళ్ళాలి కాబట్టి వాటికి ఛార్జీకి అన్నిటికి వేసుకొని మనము అమ్ముకోవాలి. కాబట్టి నేను ₹1 ఎక్కువ వేసి అమ్మాలి అని అంటున్నాను. ఇప్పుడు మీకు చిన్న ఫ్లవర్ చూపించాను కదా, ఇది ఒకటి వచ్చి 6.5 పడుతుంది. నేను ₹10 నుంచి ₹15 వరకు సేల్ చేస్తాను, ఎందుకంటే స్టోన్సీ కాబట్టి. ఇప్పుడు చాలామంది సీజెడ్లోని నాకు ప్రైస్ ఎంత పడుతుంది అక్క, చాలా కాస్ట్ ఎక్కువ అని అడుగుతున్నారు. అసలు హోల్సేల్ ప్రైస్ ఎంత పడుతుందో కొంచెం మాతో షేర్ చేయండి అక్క అని అన్నారని. ఇప్పుడు సీజెడ్ ఐటెం కూడా నాది కొన్ని తక్కువైనాయి.
తెచ్చుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవి సీజెడ్ రింగ్స్ అండి. నాకు ఈచ్ వన్ వచ్చి 30 రూపాయలు పడ్డది. అంటే ఇలాగ జత రింగ్స్ వచ్చి 30 రూపాయలు పడ్డది. బటర్ఫ్లై మోడల్ తీసుకొచ్చాను. దీన్ని మనము 60-70 వరకు కూడా సేల్ చేసుకోవచ్చు. సేల్ చేసుకున్నప్పుడు కూడా నాకు ఎలాగ చెప్పి సేల్ చేయాలి అని కూడా అడుగుతున్నారు కామెంట్స్లోని. ఇప్పుడు నేను ఇంచుమించు 60 రూపాయలు అమ్మాల్సిన ఐటెం అయితే కస్టమర్ వచ్చినప్పుడు రింగ్స్ వచ్చినాయండి, కొత్తగా మోడల్స్, చూస్తారా, ట్రై చేస్తారా అని అడిగి వాళ్ళకి చూపించిన తర్వాత ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి 80 రూపీస్ అలా పడుతుందండి. మీకు కాబట్టి నేను 70 రూపీస్కి అలా ఇస్తాను. కొత్త మోడల్ ఏంటంటే వాళ్ళు బేరం ఆడతారు కాబట్టి మనము ₹1 ఎక్కువ చెప్పుకోవాలి ఫస్ట్. అది 60 రూపాయలు అమ్మాల్సింది అయితే 80 రూపాయలు చెప్తే వాళ్ళు బేరం ఆడతారు ఖచ్చితంగాన. లేదండి ఈ ఐటము క్వాలిటీ బాగుంటుందండి అని చెప్పి మనం సేల్ చేసుకోవాలి. 20 రూపీస్ తగ్గించి ఇచ్చేస్తే సరిపోతుందండి, అంతకు మించి ఎక్కువ తగ్గకూడదు. ఇది తుంతి బ్రాస్లెట్స్ అండి. ఒక కస్టమర్ తీసుకురమ్మన్నారండి, 3 కలర్స్ తీసుకురమ్మన్నారు, మల్టీ వైట్ నేవీ బ్లూ. ఇది వచ్చి నాకు 125 అలా పడ్డది. తుంతి బ్రాస్లెట్స్, ఇది చైన్స్ అండి. ఈ చైన్స్ కలెక్షన్లోనైతే చాలా బాగున్నాయండి. చాలా సింపుల్ లాకెట్ తోటి ఇప్పుడు కాలేజీ పిల్లలకి ఏవైనా మనము కొత్తగా పెడితేనే కదా మన దగ్గరికి వచ్చి కొనుక్కునేలా ఉంటారు కస్టమర్లు. కాలేజీ పిల్లలకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ప్రైస్ కూడా వీలుగా ఉంది. 66 రూపీస్ అండి. 66 రూపాయలు పడ్డది నాకు ఇప్పుడు తెచ్చినవన్నీ కూడా చైన్స్లోని. నేను సుమారుగా 120 నుంచి 130 రూపాయల దాకా అమ్ముతాను. కలర్ పోదు తొందరగానే. యాంటిక్ షేడ్ వచ్చింది, లాకెట్ సీజెడ్ అండి, వైట్ స్టోన్ వచ్చింది. కలర్ తొందరగా పోవండి. కలర్ పోలేనివి మనము గనక అమ్మేమంటే మళ్ళీ మన దగ్గరికి వెతుక్కొని వచ్చేలా ఉంటారు ఎవరైనా సరే. ఇంట్లోని కూడా తక్కువగా కూడా ఉంటాయండి, కానీ నేను తీసుకురాలేదు. రోజ్ గోల్డ్లో తీసుకురాలేదు, సిల్వర్ అండ్ గోల్డ్లో తీసుకొచ్చానండి. సిల్వర్లోని ఇప్పుడు ఈ ఐటెం వచ్చి మనకి కొంచెం తక్కువ పడ్డది, 27 రూపీస్ అలా పడ్డదండి. చూస్తున్నారు కదా, ఏదైనా మనం మోడల్ తీసుకొచ్చిన దాన్ని బట్టేనండి మనకి బాగాన వెళ్ళేది కస్టమర్కి. మీరు ఇవన్నీ వచ్చినాయి అని ఒక వీడియో కానీ ప్రతిది కూడా ఒక ఫోటో కానీ తీసుకొని కస్టమర్లు గ్యాదర్ చేసిన వాళ్ళైతే స్టేటస్ల్లో పెట్టడం, ప్రతిరోజు చేయాల్సింది ఒక ఫోటో తీయాలి, దాని ప్రైస్ చెప్పాలి, ఒక వీడియో కానీ ఫోటో కానీ మన ఫోన్ ఎలాగో రెగ్యులర్గా వాడతాము, ఆ వాడిన దాన్ని శ్రమ అనుకోకుండా తెచ్చిన మొత్తం కొత్త ఐటమ్స్ అన్నీ కూడా ఫోటో తీసుకొని స్టేటస్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్, నాకు 9 రూపీస్ అలా పడ్డదండి ఈచ్ వన్ వచ్చి చైను. దీన్ని నేను 20 నుంచి 30 వరకు సేల్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, నార్మల్ చైన్సేనండి ఇవన్నీ కూడా. ఇలాంటి ఐటమ్స్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే స్కూల్ పిల్లలకి వెళ్ళడానికి సాటర్డే యూనిఫామ్ ఉండదు కాబట్టి, సివిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు బాగా సాటర్డే వచ్చిన దగ్గర అంటే ఫ్రైడే వచ్చి కొనుక్కుంటారండి సాటర్డే దాని గురించి అని చెప్పి. ఇయర్ రింగ్స్ చూసారు కదా, అవి వచ్చి నాకు 20 రూపాయలు, 16 రూపాయలు టు 20 రూపాయలు పడ్డది. ఒకప్పుడు ఈ లిప్స్టిక్ గురించి చెప్తాను చూడండి. ఒకప్పుడు అంటే ఒకప్పుడు కాదులేండి, ఒక 2 months బ్యాక్ కొత్తగా వచ్చిందని ట్రై చేశాను, లాస్ట్ 2 months బ్యాక్. కానీ ఇప్పుడు అది ఎంత ప్రైస్ తగ్గిపోయిందంటే తెలుసా, 84 రూపీస్ అండి. బాక్స్ ప్రైస్ తగ్గిపోయిందండి. నేను ఈచ్ వన్ వచ్చి లాస్ట్ టైం అయితే 40 to 50 రూపీస్ అలాగా సేల్ చేశాను. ఇప్పుడు నాకు వచ్చే మహా అయితే 15 రూపాయల నుంచి 13 రూపాయల నుంచి 15 రూపాయల వరకు, అంత కూడా పడలేదేమో. 84 అంటే డివైడెడ్ బై 12,
ఇంచుమించు రూ. 9 అలా పడ్డది. రూ. 20కి సేల్ చేసేసుకోవచ్చు. అలా ఉంటదండి వ్యాపారంతోటి. ఏదైనా ట్రెండింగ్‌లో ఉంది అనంటే ప్రైస్ ఎక్కువ ఉంటది. ట్రెండింగ్ తగ్గిన తర్వాత ప్రైస్ పడిపోతదండి. ఈ వ్యాపారానికొచ్చే ఇదే చిక్కు. మనం అందు గురించి ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ సేల్ చేసుకోవచ్చు. చూస్తున్నారా? ఈ స్టిక్కరు బింది మొత్తం గూడాన షీట్ వచ్చినాక రూ. 60 పడుతుంది. 12 అలాగా వస్తాయండి మొత్తం షీట్‌కొచ్చి. నా దగ్గర చాలా మోడల్స్ వెళ్తాయండి స్టిక్కర్‌లోని. నేను ఒక 20-30 వరకు షీట్ల దాకా తెచ్చుకుంటాను. మొత్తం అన్నీ గూడాన. ఇప్పుడు నేను తీసుకొచ్చినవన్నీ గూడాన ఇంచుమించు రోజువారీకి సంబంధించిన స్టిక్కర్సు, పిన్నిసులు, నెయిల్ పాలిష్‌లు, చైన్సు, చెంపిన్లు, టిక్స్ అంటారు కదా అవి, ఫ్లెక్కర్సు, ఇయర్ రింగ్సు, పసుపు తాళ్ళు మొత్తం అన్నీ ఏ టు జెడ్ ఈరోజు నేను డైలీ వేర్కి సంబంధించి పౌటిన్ డబ్బాసు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను.